Cool. So we were talking about AIB. అసలు అక్కడ మొదలైంది. Correct. సో నన్ను అడిగితే నా హిందీ టీచర్ ఎవరంటే, అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది లక్కీగా, Tanmay Bhatt. తన్మయ్ భట్ కూడా కాదు, విశ్వపతి సర్కార్. Oh. TVF. లైక్ TVF. తన్ని చూసి ఇలా అవ్వాలి. అప్పటికి నాకు ఉన్నది ఏంటి అని అంటే, ఇలా అవ్వాలి అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుంది. అర్నబ్ అని షారుఖ్ ఖాన్ గారిది ఒకటి వచ్చింది. మెంటల్ అసలు అది మెంటల్ ఎక్కిపోయా అసలు చూసి. షారుఖ్ ఖాన్ గారు వచ్చి చేయటం ఏంటి అసలు, ఆయన వేసే ఆయన తీసుకునే సెటైర్లు. ఫస్ట్ 10 అవార్డ్స్ నాకు వచ్చాయి, తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ బయింగ్ ఇట్ 100. మెంటల్ అసలు నాకు అది. TVF సరే ఓకే, ఇవి కూడా స్కెచెస్ చూస్తున్నాను. నేను కూడా అలాగే స్కెచెస్ చేస్తున్నాం. మీ అండ్ సుహాస్ స్టార్టెడ్ స్కెచెస్, ఫన్ స్కెచెస్ అదంతా. అప్పుడు వచ్చింది పర్మనెంట్ రూమ్మేట్స్. పర్మనెంట్ ఫస్ట్ వెబ్ సిరీస్. No, can I just intervene? The presence of AIB and TVF at the same time was the golden era of Indian internet. అంటే ఇండియన్ ఇంటర్నెట్ కి అదొక ట్రిపుల్ ఆర్, అదొక బిగ్గెస్ట్ మల్టీ స్టార్. ఇద్దరు స్టార్స్ came and shook all across the nation, and they are the reason for many of the every language lo ఒక తమిళ్లో పుట్చెట్ని అని వచ్చింది. Putchutni, correct. Telugulo chai biscuit. So in every state they inspired these, and it was like they are like, so AIB will be raw and funny. TVF will be funny, but they'll be moving. Drama. They'll move you like the live writing and What is your? Can we just delve into a little bit of TVF fandom? Yes. What is your favorite TVF sketch or show? Mine is forever Salman. Bhaiho. ఈ నమ్మరు, That is the greatest. That is the నేను బాయ్హోల్ యాక్చువల్లీ లేట్ గా చూసి లాస్ట్ లో బాయ్కి ఎవరు ఆపోజిట్ అని అంటే బాయ్. ఈవినింగ్ సుల్తాన్ సినిమాకి వెళ్ళి చూస్తే ఫైట్ చేస్తుంటే ఎదురుగా ఇంకొక సల్మాన్ ఖాన్ ఇంకో సల్మాన్ ఖాన్ కనిపిస్తూ ఉంటారు. మీరు చేసింది కామెడీగా చేసింది కానీ నిజమైంది రా అని ఫీలింగ్ నాకు. అంటే మనకి అసలు అప్పుడు ఎన్ని న్యూస్లు వినేవాళ్ళం. జబర్దస్త్లో ఎవరి మీదైనా ఒక చిన్న ఫన్ చేస్తే చాంబర్ దగ్గరికి వెళ్ళి కొట్టేవాళ్ళు వాళ్ళని. అవునా? ఒక బాలకృష్ణ గారి మీద చేస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేవాళ్ళు. అలాగా అందరూ హర్ట్. ఇక్కడ నువ్వు బిగ్గెస్ట్ స్టార్ సల్మాన్ ఖాన్ మీద నువ్వు ఇంత ఈ లెవెల్ వేస్తే నువ్వు జోకులు అంత స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఇంకొకటి చేస్తున్నారు. ఏ రోజు ఎక్కడ కొంచెం కూడా అరే మనం ఇది వేయచ్చా, ఈ జోక్ వేయచ్చా, వేయకూడదా అని చెప్పేసి కొన్ని లిటరల్లీ బాడీ షేమింగ్ కూడా ఉంటుంది. ఏది అని అంటే బాయ్హో దాంట్లో హీరోయిన్ ట్రాక్ సోనాక్షి సిన్హా మీద ఉంటుంది. That's very funny. It's like my father taught me acting. And then అసలు అది మెంటల్ స్టఫ్ అసలు అది. కానీ నేను వాళ్ళు అక్కడ అయిపోయారు అనుకున్నా. కానీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. పర్మనెంట్ రూమ్మేట్స్ వచ్చి దాని నుంచి తేరుకునే లోపు పిక్చర్స్ వచ్చింది. బట్ ఫేవరెట్ టీవీ షో ఏంటి? TVF షో ఏది? పిక్చర్స్ చూసి నేను సుహాస్ గారు పిక్చర్కి మనం చేయాలరా ఇలాంటిది ఒకటి చేయాలి. మనం కూడా ఒక నలుగురు ఉన్నాం ఇలాగే అంతే ప్యాషనేటెడ్గా ఉన్నాం, మనం చేద్దాం ఒకటి అని చెప్పేసి ఆ పిక్చర్స్లో ఒక సీన్ ఒకటి ఉంటుంది అనమాట. నలుగురికి గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోయిన తర్వాత వాడు ప్రతిదానికి టాస్ వేసి ఇప్పుడు స్టార్ట్అప్ పెట్టాలో వద్దు అన్నట్టు ఒక టాస్ వేస్తాడు అని అంటే ఈ అమ్మ ఆడితో అడగద్దు, అసలు ఆయన అడగద్దు, బొక్కలో టాస్ వేస్తాడు ఏంటాడు, మన లైఫ్ డెసిషన్స్ టాస్ వేసి తీసుకుంటాడంటే, అరే నేను ఇక్కడ బొమ్మ పడాలి బొరుసు పడాలి అని అనుకుంటాను. బొమ్మ పడితే నేను అనుకున్న ఫేవర్, అరే ఇప్పుడు మన బొమ్మ పడితే స్టార్ట్అప్ పెడతాను, బొరుసు పడితే జాబ్ చేద్దాం అని అనుకుంటాను. నేను వచ్చిన రిజల్ట్ చూడను, అది గాల్లోకి ఎగరేసినప్పుడు బొమ్మ పడాలి అదిరా నా ఇంటెన్షన్. నా మనసు ఏది అప్పుడు కోరుకుంటుంది, నా మనసు ఒకటి అనగానే అందరు ఎమోషనల్ అవుతారు. మళ్ళీ అక్కడ డ్రామాటిక్గా ఏం చేయరు. నలుగురు ఒక కారులో, ఒక చిన్న కారులో కూర్చొని ఒకడు పాట అందుకోవడం స్టార్ట్ చేస్తాడు. నలుగురు పాట పాడుతూ 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 రేడియోలో వచ్చే పాట మీద నుంచి టైటిల్ స్టార్ట్ అవుతాయి. ఐ మీన్ టైటిల్స్ ఎండ్ అయిపోద్ది ఎపిసోడ్. పిచ్చెక్కిపోయింది నాకు, ఇలా రాయాలా, ఇది కదా రాసే విధానం అని అంటే మనం ఏం చూస్తున్నాము అది ఇది అని చెప్పేసి మారిపోయింది నాకు.
తర్వాత ట్రిప్లింగ్స్ ఇవన్నీ వచ్చి ఇంకా అది కానీ ఒకటి. సో టీవీఎఫ్ వాళ్ళని ఎప్పుడు కలుస్తానో తెలియదు. ఐఎమ్ ఎక్సైటెడ్ వాళ్ళని కలవడానికి. I have met them. ఓ అవునా? Yeah. So actually me and Santosh wrote the Telugu adaptation for Tripling. ట్రిప్లింగ్ చేసి అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఇట్ ఇస్ దేర్. ఇట్ హస్ బీన్ సబ్మిటెడ్ యాజ్ అ ప్రాజెక్ట్. I think 1 or 2 years back. తెలుగు నేటివిటీకి సమ్ లైక్ తీసుకొని Tripling adaptation చేసాం. So then With for dialogue that we went to Mumbai to meet them. ఓకే. And I met Arunab, the main guy. The So I met main Arunab guy. and I said And you- thank you, అండ్ యూ మెట్ ఈవెన్ మికేష్ Mickey Bhaiya. Mickey Mickey Bhaiya. మేము ట్రిప్ అయ్యేది ఏంటంటే పర్మనెంట్ రూమ్మేట్స్ లో ఒక క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేస్తారు ఒక ఆయన. Roadies లో ఉంటాడు. He's Raghu. he's The Raghu. ball guy. Roadies అసలు. Roadies. Yes. అని Yeah. పర్మనెంట్ రూమ్మేట్స్ లో హీస్ ద హౌస్ బ్రోకర్. Yes. ఫస్ట్ సీజన్ లో housebroker.com వాడు స్పాన్సర్ కాబట్టి వాడు హౌస్ బ్రోకర్. సెకండ్ సీజన్ దాంట్లో ఓలా వాడు స్పాన్సర్ కాబట్టి Correct. Correct. And the amazing thing about TVF is everybody is writer, actor, director. Everybody does everything. టీవీఎఫ్ మంచి రైటింగ్ ఉండే. కరెక్ట్. I don't know if TVF and AIB actually know how much of a cultural impact they created. Right? Especially AIB, because TVF is still there. But AIB, I don't know if like Tanmay Bhatt No, I'm ever sure he'll know. knows. I'm definitely. అంటే తెలియని ఒక చిన్న కాంపిటీషన్ నడిచేది. వీళ్ళు ఏంటంటే ఆనెస్ట్ వెడ్డింగ్స్, ఆనెస్ట్ అండ్ సిరీస్ వీళ్ళది. ది మేకింగ్ ఆఫ్ Correct. అది making ఇంకోటి the I liked two one more property, like series. Marvel DC. Movies in 5 seconds. Movies in 5 seconds. That was Movies a in 5 seconds. Swiggy. ఫాస్ట్ డెలివరీ కోసం for brand integration especially that like movies in 5 seconds. That was AIB. చేయటంలో తోపులు వాళ్ళు. Yeah. అవును మజా ఉండే. 5 that was my favorite actually. That sketch is very Yeah.